ముందుగా త్రిమూర్తులకి నా ఆత్మ ప్రణామములు, నా కృతజ్ఞతలు. పత్రి సార్కి, వంశీ సార్కి, నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరును, నేను చెప్పినది వింటున్న ప్రతి ఒక్క మాస్టర్కి కూడా పేరు పేరున నా ఆత్మ ప్రణామములు, నా కృతజ్ఞతలు. నేను ఈ క్లాస్ చెప్పడానికి అవసరమైన జ్ఞానాన్ని అందించిన మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు, నా కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనం ఈరోజు తిరు పరమేశ్వర విన్నగరం అనే ఆ దేవాలయం గురించి తెలుసుకున్నాము. ఆ తిరు పరమేశ్వర విన్నగరం, దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, వెంకట పెరుమాల్ ఆలయం అని కూడా ఉంది. ఆ వెం వైకుంఠ పెరుమాల్ ఆలయం అని కూడా ఉంది. దీనికి మరొక పేరు వైకుంఠ పెరుమాల్ ఆలయం. అంటే వైకుంఠం నుండి వచ్చిన దేవుడు అని అర్థం అన్నమాట. ఈ తిరుపరమేశ్వర విన్నగరం అనేది 108 దివ్య దేశాల్లో ఒకటి. 108 దివ్య దేశాలు అంటే ఏవంటే, వైష్ణవ సాంప్రదాయాల్లో 12 మంది ఆల్వార్లు ఉంటారు కదా. ఆ 12 మంది ఆల్వారుల చేత కీర్తించబడిన అత్యంత పవిత్రమైన విష్ణు దేవాలయాలు ఈ 108 దివ్య దేశాలు కూడా. వాటిలో చాలా ఉన్నాయి. శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం, కాంచీపురం వరదరాజ స్వామి ఆలయం, ఇంకా కుంభకోణం సారంగపాణి ఆలయం, మధురై కూడర్ ఆలగల్ ఆలయం, అలా చాలా ఉన్నాయి. వాటిలో 108 ఉన్నాయి కదా. ఆ 108లో ఇది కూడా ఒకటనమాట. తిరు పరమేశ్వర విన్నగరం అనే ఆలయం కూడా ఒకటి, 108 దివ్య దేశాల్లో ఒకటి. దీన్ని వైకుంఠ పెరుమాళ ఆలయం అని కూడా అంటారు. వైకుంఠ పెరుమాళ ఆలయం అంటే వైకుంఠం నుండి దిగి వచ్చిన దేవుడు అని అర్థం వస్తుంది అనమాట. ఈ ఆలయము, ఈ తిరుపరమేశ్వర విన్నగరం అనే ఆలయం ఎక్కడుందంటే తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. కాంచీపురంలో ఉన్న ఒక పురాతనమైన విష్ణు దేవాలయం అన్నమాట ఇది. ఈ ఇక్కడ స్టోరీ ప్రకారం ఏంటంటే, శివుడు తపస్సు చేసి ఇక్కడ విష్ణువుని దర్శించుకున్నాడు అని చెప్తారనమాట. దీనికి ఈ పేరు వచ్చింది అని చెప్తారు. తిరుపరమేశ్వర విన్నగరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ శివుడు ఈ ప్లేస్ లో, ఈ ఆలయం ఉన్న ప్లేస్ లో శివుడు విష్ణువు కోసం తపస్సు చేసి శివుడు విష్ణువుని దర్శించుకున్న స్థలం కాబట్టి దీనికి తిరు పరమేశ్వర విన్నగరం అనే పేరు వచ్చిందనమాట. ఈ ఆలయం 8వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది పల్లవ శైలిలో నిర్మించబడింది అనమాట ఈ ఆలయం అనేది. ఇక్కడ ఈ ఆలయంలో ప్రధాన దైవం పేరు వైకుంఠ పెరుమాళ్. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి పేరు వైకుంఠవల్లి తాయార్. ఇక్కడ పురాణాల ప్రకారం ఏం చెప్తున్నా అంటే, శివుడు విష్ణువుని దర్శించి ఆయనకు ఒకసారంట శివుడు కనిపించిందంట. ఇక్కడ విష్ణువుని దర్శించి ఆయనకి సేవ చేయాలి అని అనిపించిందంట. అనిపించడం వల్ల విష్ణువు శివుని కోరికను మన్నించి ఇక్కడ వైకుంఠం రూపంలో వెలిసాడంట. అందుకే ఈ స్థలాన్ని తిరు పరమేశ్వర విన్నగరం అని పిలుస్తారు. విష్ణువుని పరమేశ్వరుడు దర్శించిన పవిత్ర స్థలం అని అర్థం. తిరు పరమేశ్వర విన్నగరం అంటే విష్ణువుని పరమేశ్వరుడు దర్శించిన పవిత్ర స్థలం అని అర్థం. ఇక్కడ శివుడు మాత్రమే కాదు, ఇంకా ఆ సమయంలో బ్రహ్మదేవుడు కూడా వచ్చాడంట విష్ణువుని పూజించడానికి. విష్ణువుని పూజించడానికి ఇక్కడ బ్రహ్మ శివుడు ఇక్కడ తపస్సు చేశారని, వారి తపస్సును విష్ణువు మెచ్చి దర్శనం ఇచ్చారని చెప్తారన్నమాట. అందుకే ఇది విష్ణువు, బ్రహ్మ, శివుడు ముగ్గురికి సంబంధించిన పవిత్ర స్థలంగా ఈ ఆలయాన్ని భావిస్తారు. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తారు అని భక్తుల యొక్క విశ్వాసం అన్నమాట. ఈ ఆలయం ఎలా ఉంటదంటే, ఈ ఆలయం 3 అంతస్తుల్లో ఉంటుందంట. ఫస్ట్ మళ్ళీ పైకప్పు ఎలా ఉంటదంటే పిరమిడ్ ఆకారంలో ఒక విమానం విహరిస్తూ ఉన్నట్లు ఉంటదంట ఈ ఆలయం అనేది 3 అంతస్తుల్లో. ఇక్కడ మొదటి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది కదా, 3 అంతస్తుల్లో ఉంటుంది కదా. అందులో గ్రౌండ్ ఫ్లోర్ లోనేమో విష్ణుమూర్తి కూర్చొని ఉంటాడు. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లోనేమో పడుకొని ఉన్న విష్ణుమూర్తి ఉంటారు. తర్వాత సెకండ్ ఫ్లోర్ లోనేమో నిలబడి ఉన్న విష్ణుమూర్తి ఉంటారన్నమాట. ఇక్కడ ప్రధాన దేవత వైకుంఠ పెరుమాళ్ అని చెప్పాం కదా. ఆ గర్భగుడి అనేది నేల స్థాయిలో ఉన్న స్వామిని వైకుంఠ పెరుమాళ్ అని అంటూ ఉంటారనమాట. నేల స్థాయిలో అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గుడిలో పశ్చిమ దిశగా కూర్చొని ఉంటాడంట ఇక్కడ స్వామివారు.
తర్వాత మొదటి స్థాయిలోనేమో శయనించిన రంగనాథ స్వామి ఉంటారనమాట. భక్తులు వెళ్ళి దర్శించుకునేది ఈ కింద ఉన్న ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వైకుంఠ పెరుమాళ్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన పశ్చిమ దిశగా కూర్చుని ఉంటారు. ఆయన్ని దర్శించుకుంటూ ఉంటారంట. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న రంగనాథ స్వామిని ఓన్లీ ఏకాదశి రోజుల్లోనే, ప్రతి నెలలో 2 సార్లు ఏకాదశి వస్తుంది కదా, కృష్ణపక్షం శుక్లపక్షం అని, ఆ ఏకాదశి రోజుల్లో మాత్రమే ఇక్కడ భక్తులకు అనుమతి ఉంటుందంట స్వామివారిని చూస్తానికి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి, ప్రతి ఏకాదశికి కూడా. ఇంకా పై భాగంలో ఉంటుంది కదా సెకండ్ ఫ్లోర్ లో, ఆ సెకండ్ ఫ్లోర్ లో స్వామి నిలబడి ఉంటారన్నాం కదా, అది భక్తులకి అసలు అందుబాటులోనే ఉంచరంట. ఆ స్వామిని వెళ్ళి దర్శించుకునే ఛాన్సే లేదంట భక్తులు. ఇంకా ఇక్కడ అమ్మవారు వైకుంఠవల్లి తాయారని చెప్పాను కదా, ఆమెకి ఒక ప్రత్యేక మందిరం పక్కన ఉంటుందంట. ఈ స్వామివారేమో 3 అంతస్తులు గుడి, తర్వాత అమ్మవారికి పక్కన ఒక ప్రత్యేకంగా ఒక ఆలయం కూడా ఉంటది మాస్టర్స్. ఇది ఈ ఆలయం స్టోరీ. అయితే ఇక్కడ త్రిమూర్తులకి సంబంధించిన పవిత్ర స్థలం కదా ఇది, అందుకనే మనం ఈరోజు త్రిమూర్తుల గురించి చెప్పుకుందాం. మన హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళ ముగ్గురిని కూడా త్రిమూర్తులు అంటాం కదా, అందరికీ తెలుసు కదా. ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా త్రిమూర్తులు ఒకే పరబ్రహ్మం యొక్క వివిధ స్వరూపాలు అని చెప్తూ ఉంటాం. త్రిమూర్తులు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే పరబ్రహ్మం యొక్క వివిధ స్వరూపాలు అని చెప్తాం అనమాట. కానీ వారి పాత్రలు వేరే. పరబ్రహ్మము అనొచ్చు, లేదా పరమాత్మ అనొచ్చు, లేదా పరమ సత్యం అనొచ్చు, ఏ పేరైనా చెప్పొచ్చు, ఏ పేరైనా ఒకటే అనమాట. పరబ్రహ్మం ఆర్ పరమ సత్యం ఆర్ పరమాత్మ, వీరు ఆ పరబ్రహ్మం యొక్క అంశలే. ఈ పరబ్రహ్మం అంటే అందరికీ అతీతుడైన వాడు అనమాట. కాకపోతే వీళ్ళు ఆ పరబ్రహ్మానికి సంబంధించిన వివిధ స్వరూపాలే అయినప్పటికీ వీళ్ళు పోషించే పాత్రలు వేరు. ఒకళ్ళేమో బ్రహ్మదేవుడేమో సృష్టికర్త అనమాట, సృష్టిని చేస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి ఏమో పాలకుడు, అంటే సృష్టిని నడిపిస్తాడు, సృష్టిని పరిరక్షిస్తూ ఉంటాడు. ఇంకా శివుడు ఏమో లయకారుడు. ఆయన ఏం చేస్తాడంటే సృష్టిని నాశనం చేసి మరలా తిరిగి సృష్టికి మార్గం సుగమం చేస్తాడు. ఇంకా విశ్వం యొక్క 3 ప్రధాన కార్యకలాపాలను నిర్వర్తించే శక్తులుగా పరిగణింపబడతారు ఈ త్రిమూర్తులు. మనం విశ్వం యొక్క 3 ప్రధాన కార్యకలాపాలని వీళ్ళే నిర్వర్తిస్తూ ఉండే శక్తులు అనమాట. వీళ్ళు సృష్టి స్థితి లయ అనే 3 ప్రధాన కార్యక్రమాలను ఈ త్రిమూర్తులే నిర్వర్తిస్తూ ఉంటారు. ఇంకా మన శరీరంతో కనుక పోల్చుకుంటే ఈ త్రిమూర్తులు స్థానం ఎక్కడెక్కడ అన్నది మన శరీరంతో పోల్చి చెప్పుకుందాం మాస్టర్స్. మనం సృష్టి చేసే భాగం ఎక్కడ, బొడ్డు కింద భాగమే కదా, దాన్ని కట్టి భాగము అంటారు కదా. మన శరీరంలో సృష్టి చేసే భాగం బొడ్డు కింద ఉన్న కట్టి భాగమే కదా. ఆ కట్టి భాగము బ్రహ్మస్థానం అని చెప్పొచ్చు. మన శరీరంలో ఉన్న గట్టి భాగం అనమాట, అది బ్రహ్మస్థానం. తర్వాత ఇక్కడి నుంచి ఈ మధ్యలో ఉన్న పాటు, ఈ మధ్యలో ఉంటది కదా ఒక పాటు, మెడ వరకు, ఇక్కడి నుంచి ఈ పార్ట్ ఏమో విష్ణు స్థానం అంటారు. ఎందుకంటే శరీరాన్ని పోషించే స్థానం అదే కదా. జఠరాగ్ని అక్కడే కదా, జఠరాగ్ని ఉండేది. జఠరాగ్ని నుండి అక్కడ అన్నాన్ని అరగదీసి అన్ని శరీర భాగాలకి సరఫరా చేస్తుంది. శరీరం మొత్తాన్ని పోషించేది, ఆయన పని పోషించేది కదా, అందుకని ఇది విష్ణు స్థానం అనమాట. తిన్న ఆహారాన్ని ఇంకా ప్రాణశక్తులుగా మార్చి అన్ని అవయవాలకు కూడా పంపిస్తుంది అనమాట. ఇంకా హృదయ భాగంలో కూడా ఆయన ఉంటాడు అని చెప్తారు. కాబట్టి ఈ మధ్యలో పాటు మొత్తం కూడా విష్ణు స్థానం అని చెప్పుకోవచ్చు అనమాట మన శరీరంతో పోల్చుకుంటే. ఇంకా శివుడు పని ఏంటి? లయం. శివుడు స్థానము ఈ మెడ దగ్గర నుంచి ఇక్కడ వరకు, ఈ పార్ట్ వరకు. ఇక్కడ శివుడి యొక్క జ్ఞాననేత్రం కూడా ఉంటది అని చెప్పుకుంటాం కదా ఈ మధ్యలో. ఆయన పని లయం చేయటం, వేస్టేజెస్. అసలు ఈ సృష్టి అంతా కూడా పుట్టిన వాళ్ళు చనిపోకపోతే, ఒకవేళ లయం అవ్వకపోతే ఏమవుద్ది మాస్టర్స్? కోటాను కోట్ల సంవత్సరాల నుంచి సృష్టించిన వారితో భూమి అంతా నిండిపోయి చాలా అల్లకల్లోలంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒకళ్ళు పుడతారు, పుట్టిన తర్వాత వాళ్ళు కొంతగా వాళ్ళ బాధ్యతలు పుడతారు, తర్వాత యుక్త వయసుకు వస్తారు, మధ్య వయసుకు వస్తారు, తర్వాత వివాహం చేసుకుంటారు, పిల్లలు, తర్వాత వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తారు. వాళ్ళ శరీరంలో శక్తి అయిపోతుంది, ఇంకా ఏముండదు. ఇక వాళ్ళు ఇంకా సృష్టికి అడ్డమే కదా, వాళ్ళు ఇంకా సృష్టిలో ఉండి ఏం చేయలేరు కదా. అందుకని ఈ శివుడు ఏం చేస్తా అంటే ఈ సృష్టిలో ఉన్న ఇంకా వీళ్ళ పాత్ర పోషించడం అయిపోయింది.
ఆ పాత్ర పోషణ చేసిన వాళ్ళని ఇంక ఇక్కడ నాటకం వేయడానికి ఏమి ఉండదు వాళ్ళకి. ఇక అలాంటి వాళ్ళందరినీ లయం చేసి మళ్ళీ వాళ్ళని మట్టిలో కలిపేసి మళ్ళీ కొత్త సృష్టికి అవసరమైన ఆ మట్టిని రెడీ చేస్తూ ఉంటాడు. మళ్ళీ బ్రహ్మదేవుడు సృష్టిని చేస్తూ ఉంటాడు అనమాట. అందుకే ఇక్కడ లయం అనేది కూడా చాలా చాలా అవసరం అనమాట. ఇంకా ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే శివుడు మనలో ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని, చెడుని వీటన్నిటిని కూడా లయం చేస్తాడనమాట. మన ఆత్మ పరిణామ క్రమానికి అంటే మన ఆత్మ ఎదుగుదల కోసం వీటిని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, చెడుని లయం చేయటం అనేది చాలా చాలా అవసరం. ఇంక ఇక్కడ జ్ఞాననేత్రం ఉంటది కదా, మనకి ఇక్కడ జ్ఞాననేత్రం ఉంటది అంటారు కదా, ఆ జ్ఞాననేత్రం కూడా రుద్ర భాగంలో ఉంటది. అక్కడే శివుడు మూడో కన్నుగా కూడా భావిస్తారు కదా. ఈ మూడో కన్ను, ఈ జ్ఞాననేత్రం అనేది, ఈ చక్రంలో ఉన్న ఈ జ్ఞాననేత్రం అనేది జ్ఞానానికి, ఆధ్యాత్మిక జాగృతికి ప్రతీక, ఇంకా అంతర్దృష్టికి కూడా ప్రతీక అన్నమాట ఈ జ్ఞాననేత్రం అనేది. అందుకే ఈ మెడపాటు నుంచి ఈ పాటు వరకు శివుడు స్థానము, శివస్థానము అని చెప్పుకోవచ్చు మన శరీరంతో పోల్చుకుంటే. ఇంకా దానిపైన ఉంటది కదా ఇది సహస్రారం అనేది, ఇది పరబ్రహ్మ స్థానము. దీని నుంచే పరబ్రహ్మం నుంచే కదా, పరబ్రహ్మం యొక్క వివిధ స్వరూపాలే కదా ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా. ఇంకా శివుడు చిత్తం అంటే బుద్ధి రూపంలో ఉంటాడనమాట. ఇక్కడ బుద్ధి రూపంలో ఉండి ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనే జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడనమాట. ఇంకా అహంకారం ఉంటది కదా మనలో, నేను అనే అహంకారం ఉంటది. ఇది నా ఇల్లు, ఇది నా కారు, లేకపోతే వీళ్ళు నా వాళ్ళు, నేను నేను అనే అహంకారంతో ఉంటుంది కదా. ఆ అహంకారాన్ని కూడా తీసేస్తాడు ఈ శివుడు. మనలో ఉన్న అహంకారాన్ని కూడా లయం చేస్తూ ఉంటాడనమాట. ఈ ముగ్గురికి కూడా పరబ్రహ్మ స్థానంలో ఉన్నది శక్తినిస్తూ ఉంటుందంట. శక్తినిస్తూ సహాయకారిగా పనిచేస్తూ ఉంటుందంట. ఇంకా కొద్దిగా చెప్పుకుందాం మాస్టర్స్ ఈ సృష్టి, స్థితి, లయ గురించి, ఇంకా త్రిమూర్తుల గురించి. మనం ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి మనిషి కూడా బ్రహ్మ స్థాయి నుండి, అంటే పనికి మాలిన మాటలు, పనికి మాలిన పనులు చేయటము, అలాంటి వాటన్నిటి నుండి విష్ణు స్థాయికి ఎదగాలి. ఆ తర్వాత విష్ణు స్థాయి అంటే ఏంటంటే సృష్టికి సహాయకారులుగా మనలో మంచిని పెంపొందించుకోవడం. అలా ఆ పనికిమాలిన అలవాట్లు, పనికిమాలిన చేష్టల నుంచి విష్ణు స్థాయి కంటే సృష్టికి సహాయకారులుగా మంచిని పెంపొందించుకోవటం అనే స్థితికి ఎదగాలి. ఆ తర్వాత శివతత్వంలోకి రావాలి. శివతత్వం అంటే ఏంటంటే అక్కర్లేని భావనలన్నిటినీ కూడా తీసేసి సద్భావనలు మనలో డెవలప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత పరబ్రహ్మని తెలుసుకోవాలి. మనకి పరబ్రహ్మకి ఏదైతే పరబ్రహ్మని తెలుసుకోవటానికి ఏ భావనలు అయితే అవసరమో వాటిని డెవలప్ చేసుకుంటూ మన మిగిలిన పనికిరానివన్నీ భావనలన్నింటినీ కూడా తీసేయాలన్నమాట. ఈ మూడింటిని దాటి గురుమధ్యం నుంచి సహస్రారంలోనికి దృష్టి మళ్లించి తన దృష్టిని ఎప్పుడు సహస్రారం అందే ఉంచుకోవాలి. ఇక్కడ ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పడానికి ఏమీ లేదు మాస్టర్స్. ఇక్కడ మన బాడీలో ఏ పార్ట్ ఎక్కువ అంటే ఎలా చెప్పగలం? ప్రతి పార్ట్ కూడా అవసరమే కదా, ప్రతి పార్ట్ అవసరమైనది కదా. ఇక్కడ తక్కువగా చూసేది ఏది లేదనమాట. అంతా ఇక్కడ సమానమే. ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది ఉండదు. ఇంకా బ్రహ్మతత్వం అంటే ఏంటంటే సృష్టి కార్యం నందు ఎక్కువగా నిమగ్నం అవటం. అంటే స్త్రీ సంగమం ఉంటుంది కదా, అలాంటి వాటిల్లో అనమాట. సృష్టి కార్యం నందు ఎక్కువగా నిమగ్నం అవ్వకుండా, అంటే తమో గుణంలో ఎక్కువగా నిమగ్నం అవ్వకుండా, ఇది తమో గుణమే కదా, బ్రహ్మతత్వంలో ఎక్కువగా నిమగ్నం అవ్వకుండా, సృష్టి కార్యంలోనూ లేకపోతే తమో గుణంలోనే ఎక్కువగా నిమగ్నం అవ్వకుండా, మళ్ళా విష్ణుతత్వం అంటే పోషణ యందు నేను అనే అహంకారం, నేను బిజీగా ఉన్నాను అని ఎప్పుడు ఆస్తులు సంపాదించుకోవటం, ప్రపంచాన్ని కొల్లగొట్టడం అలాంటి అనమాట. నేనే శరీరం అనే అహంకారంతో, అంటే రజోగుణంతో ఉండకుండా, అంటే విష్ణుతత్వాన్ని దుర్వినియోగం చేయకుండా, విష్ణుతత్వాన్ని నిజంగా అర్థం చేసుకుంటే విష్ణుతత్వం అంటే ఏంటంటే ప్రపంచం అంతా నేను మాత్రమే అని కాదు, ప్రపంచంలో అందరూ ఆనందంగా ఉండాలి, నన్ను నేను పోషించుకుంటూ నాకు వీలైనంత సేవ తన్మందన్, ఏదో ఒక రూపంలో ఈ ప్రపంచానికి సేవ చేయాలి అనేది అసలు విష్ణుతత్వం. కానీ విష్ణుతత్వాన్ని దుర్వినియోగం చేస్తూ రజోగుణంలోకి నేను అని నా కోసమే నేను సంపాదించుకోవాలి, నేను బిజీ, నాకు ఖాళీ లేదు అన్నట్లు ఉండకుండా విష్ణుతత్వాన్ని కూడా దాటి శివతత్వంలోకి రావాలి మాస్టర్. శివతత్వం అంటే స్థిత ప్రజ్ఞత. ఇక్కడ శివతత్వం అంటే ఏంటంటే లయం చేయటమే కదా, అజ్ఞానాన్ని, అహంకారాన్ని, చెడుని లయం చేయటమే కదా. మన ఆత్మ ఎదుగుదలకి వీటన్నిటిని లయం చేయటం చాలా అవసరం కదా.
మన లోపల ఉన్న శివతత్వం అంటే ఏంటంటే మన లోపల ఉన్న నిశ్శబ్దాన్ని, ప్రశాంతతని గుర్తించటమే శివతత్వం అంటే. నిరంతరం ధ్యానము మరియు జ్ఞాన సముపార్జన ద్వారా మనలోని శివతత్వాన్ని మనం అనుభూతి చెందవచ్చు. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే మనలోని పరమాత్మని గుర్తించి అహంకారాన్ని వదిలి లోక కళ్యాణం కోసం జీవించటమే శివతత్వం అంటే. ఇంకా శివతత్వంలో ఎలా ఉంటామంటే స్థిత ప్రజ్ఞతతో ఉంటామన్నమాట. శివతత్వం అంటే స్థిత ప్రజ్ఞతతో కూడా ఉంటాం. స్థిత ప్రజ్ఞత అంటే ఏంటంటే సుఖ దుఃఖాలను, లాభ నష్టాలను, రాగద్వేషాలను, మాన అవమానాలను, శీతోష్ణ స్థితులను, అలా ద్వంద్వాలు ఉంటాయి కదా, వాటికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ద్వంద్వాలు అలా వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే చలించకుండా స్థిరమైన మనసుతో ప్రశాంతంగా ఉండే మానసిక స్థితి స్థితప్రజ్ఞత అంటే. అంటే బాహ్యంగా చాలా జరుగుతాయి ప్రపంచంలో. చాలా పరిణామాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కోసారి లాభం వస్తుంది, ఒక్కోసారి నష్టం వస్తుంది, ఒక్కోసారి సుఖం వస్తుంది, ఒక్కోసారి దుఃఖం వస్తుంది, ఒక్కోసారి ఎండ, వాన, చలి, అన్నిటికీ ఏదైనా సరే ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా అంటే ప్రపంచ పరిణామాలకి ప్రభావితం కాకపోవటమే, బాహ్యంగా జరిగే ప్రపంచ పరిణామాలకి ప్రభావితం కాకపోవటమే స్థితప్రజ్ఞత అంటే అన్నమాట. అంటే నిశ్చలంగా ఉంటూ నిష్కామ కర్మలు చేసుకుంటూ సాక్షీభూతంగా ఉండటం అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే తుఫాన్లో కూడా చెదరని దీపంలాగా కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థిర బుద్ధే స్థిత ప్రజ్ఞత అని చెప్పొచ్చు. అంటే మనసుని, బుద్ధిని ఎల్లప్పుడూ స్థిరంగా ఉంచుకోవాలి. ఇంకా ఇంద్రియాలను కూడా నిగ్రహించుకోవాలన్నమాట. ఇంద్రియ నిగ్రహం అంటే తాబేలు తన అవయవాన్ని లోపలికి లాక్కున్నట్లు ఈ స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియాలని బాహ్య విషయాల నుండి ఉపహరించుకుంటూ ఉంటాడనమాట. ఆ ఈ స్థితప్రజ్ఞత అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక స్థితి మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప మానసిక పరిపక్వత అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ స్థిత అంటే నిలకడగా, దృఢంగా ఉండటం. ప్రజ్ఞ అంటేనేమో తెలివి, లేకపోతే జ్ఞానం లేదా బుద్ధి. అంటే బుద్ధిలో తన జ్ఞానంలో బుద్ధిలో కూడా ఏ మాత్రం చలనం లేకుండా స్థిరంగా ఉండే వ్యక్తి అని అర్థం అన్నమాట. శివతత్వంలో ఉన్నోళ్ళు ఇలా స్థిత ప్రజ్ఞతతో ఉంటారన్నమాట. స్థిరమైన జ్ఞానం మరియు ఆత్మ సాక్షాత్కారం కలిగిన వ్యక్తి యొక్క లక్షణం ఇది. ఈ శివతత్వంలో ఇలా ఇలా ఉంటారన్నమాట. అంటే ఆ స్థాయికి వెళ్ళాలి. స్లోగా తమోగుణం నుంచి, బ్రహ్మస్థానం నుంచి స్లోగా సేవ చేయాలనే స్థానానికి, తర్వాత స్థిత ప్రజ్ఞత స్థాయికి వెళుతూ ఆ తర్వాత పరబ్రహ్మను తెలుసుకోవాలి. పరబ్రహ్మ విష్ణు ఫస్ట్ బ్రహ్మస్థాయి నుంచి విష్ణు స్థాయికి, విష్ణు స్థాయి నుంచి శివ స్థాయికి ఎదుగు తర్వాత చివరికి మనం తెలుసుకోవాల్సింది పరబ్రహ్మని. అసలైన ఆ పరబ్రహ్మ అంటే అసలు అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే మాస్టర్స్ అది అది వర్ణనకి అతీతమైనది. దాన్ని అసలు వర్ణించలేము. పరబ్రహ్మ అంటే మనం పరబ్రహ్మ అని చెప్పుకుంటున్నాం అంతే. దానికి మన మునులు ఋషులు వాళ్ళ పేరు పెట్టారనమాట అంతే. అది దాన్ని వర్ణించలేము. పరబ్రహ్మ అంటే ఇది అని ఎవ్వరు వర్ణించలేరు. అంతేకాదు పరబ్రహ్మ ఇలా ఉంటది అనే మన లోపల కూడా ఇలా భావన కూడా చెందలేము. అసలు మనకి తెలియదు అనమాట. అంటే అది చాలా హై లెవెల్ కదా, ఇది ఇలా ఉంటది అని వర్ణించలేదు. కానీ కొద్దిగా చెప్పుకుందాం దాని గురించి. ఈ పరబ్రహ్మం అంటే అసలు చాలా పురాతనమైనది, ఆది అంతం లేనిదనమాట. అసలు దీనికి ప్రారంభం అనేది కూడా లేదు. అంటే ఇది ఎలా ఉంటది అని చెప్పటానికి ఎటువంటి లక్షణాలు లేవు. పరబ్రహ్మం ఇలా ఉంటది అని చెప్పడానికి దానికి ఇది ఎటువంటి లక్షణాలు కూడా లేవన్నమాట. దాన్ని చూడలేరు, వినలేరు, తాకలేరు, రుచి చూడలేరు, వాసన చూడలేరు. పరబ్రహ్మం అనేది ఒక దేవతా రూపం లేదా ఒక రూపం లేదా దేవతలా పూజించదగినది కాదు. అది నిరాకారమైనది. దానికి ఒక ఆకారం కూడా ఉండదన్నమాట. ఇంకా ఇక్కడ అసలు చెప్పాలంటే పరబ్రహ్మం తప్ప మరి ఏమీ లేదు ఈ విశ్వంలో. ఇది అంతా సృష్టి అంతా కూడా పరబ్రహ్మం తప్ప ఇంకేమీ లేదు. పరబ్రహ్మం లేని ప్రదేశము లేదు, పరబ్రహ్మం లేని సమయము లేదు. ప్రతి దాని వెనుక కూడా ఈ పరబ్రహ్మం అనేది ఉంటది. ఈ పరబ్రహ్మం ఉనికి కోసం ఇది దేనిపైన ఆధారపడి ఉండదు. కానీ విశ్వంలో ప్రతి చోట మరియు దానికి వెలుపల అంతా కూడా శాశ్వతంగా ఇది వ్యాపించి ఉండదు అనమాట. సృష్టిలో ప్రతిదీ కూడా దీనిపైనే ఆధారపడి ఉంటది.
ఈ పరబ్రహ్మం మీద. అలాగని ఇది స్వర్గమా అంటే కాదు, నరకమా అంటే కాదు, స్వర్గం కాదు, నరకము కాదు. మంచి పనులు మాత్రమేనా అంటే కాదు, పాపాలు కూడా ఇదే, ఈ పరబ్రహ్మే అని చెప్తారు. జ్ఞానం మాత్రమేనా అంటే కాదు, అజ్ఞానం కూడా ఇదే. అంటే ఇవన్నీ మంచి చెడు, జ్ఞానం అజ్ఞానం, స్వర్గం నరకం, ఇవన్నీ కూడా అన్ని మొత్తం మొత్తం వ్యాపించి ఉన్నది మొత్తం ఈ పరబ్రహ్మమే. కానీ అది వర్ణనకి చెప్పలేం ఇది ఇలా ఉంటది అని, ఎందుకంటే అది అతీతమైనది, అసలు చెప్పడానికి లేదు. ఒక ఇది పరబ్రహ్మము పరబ్రహ్మ అని చెప్పుకుంటున్నాం అంతే, కానీ అంతా వ్యాపించి ఉన్నది అదే. దాన్ని భావన చెందలేము, దానిని వర్ణించను లేము అనమాట. ఇంకా ప్రతి చోట ఎల్లప్పుడూ ఉంటది. ఇది ఎలా అంటే ఆవు పిండి కంటే కూడా ఇంకా చాలా చిన్నది. ఇంకా అదే సమయంలో ఒకేసారి లెక్కలేనన్ని విశ్వాల కంటే కూడా పెద్దది. అంతే, అంటే సృష్టి స్థితి లయలకు అతీతమైన నామరూపాలు లేని సర్వవ్యాపకమైన మరియు అత్యున్నతమైన చైతన్య శక్తి అని చెప్పుకుంటున్నాం అంతే. ఇదే కన్ఫర్మ్ అని కూడా చెప్పలేం అనమాట. అది మనం తెలుసుకోలేని, అది చాలా పురాతనమైనది కదా, దానికి ఆది అంతం లేదు. అందుకనే మనం ఇలా చెప్పుకోవచ్చు, సృష్టి స్థితి లయలకు అతీతమైన నామరూపాలు లేని సర్వవ్యాపకమైన సర్వవ్యాప్తమైన మరియు అత్యున్నతమైన చైతన్య శక్తి మొత్తం ఉన్నది ఆ చైతన్య శక్తే, ఆ పరబ్రహ్మమే మొత్తం మనల్ని నడిపిస్తున్నది. అంతా ప్రతి చోట, ప్రతి అణువులో, ప్రతి కణంలో, అన్నిట్లో ఉన్నది అది మాత్రమే. వేదాంతాల్లో దీన్ని సచ్చిత్ ఆనందంగా వర్ణించారు అంతే. అది అని అని అంటూ ఉంటారు. అంటే నిత్యమైనది, జ్ఞాన స్వరూపము, ఆనంద స్వరూపము అని చెప్తారనమాట కొన్ని చోట్ల వేదాంతాల్లో. ఎలా అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఒక గుడ్డివాడు ఉన్నా అనుకోండి, ఒక గుడ్డివాడికి కళ్ళు ఉంటాయి కదా, కళ్ళు అయితే ఉంటాయి, కానీ అతను చూడలేడు. ఎందుకు అంటే అక్కడ వాడికి చైతన్యం లేదు అని అర్థం. చైతన్యం లేకపోతే అసలు ఏమి జరగదన్నమాట ఇక్కడ. కళ్ళు ఉంటాయి కానీ చూడలేకపోవడానికి కారణం ఏంటి? ఆ కళ్ళకి చైతన్యం లేదు అని. అంతే, ఏ చిన్నదైనా సరే ఈ చైతన్యం లేకపోతే, చైతన్యము లేకపోతే పరబ్రహ్మ, ఇది లేకపోతే ఏది జరగదనమాట. అంటే ఇప్పుడు కళ్ళు చూడాలన్నా ఆ చైతన్యం కావాలి, చెవులకి వినికిడి శబ్దం వినాలన్నా అక్కడ చైతన్యం ఉండాలి, లేకపోతే వినలేము. ఇది చోట ఉండాలన్నమాట. ఇంకా మనం మన మనసు ఆలోచించాలన్నా, మన మనసుకి ఆలోచించే శక్తినిచ్చేది కూడా ఈ చైతన్యమే, ఈ పరబ్రహ్మమే. ఇంకా యుద్ధం చేసే శక్తిని, మనం ఎవరితోన్నా మాట్లాడాలని, అన్నిటినీ అలా అన్నిటినీ ఇచ్చేది ఈ ఆత్మే. ఈ ఆత్మే పరబ్రహ్మము అని కూడా, పరబ్రహ్మ స్వరూపం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇదే చైతన్యము, ఇదే పరబ్రహ్మ స్వరూపము, ఇదే ఆత్మ అని చెప్తూ ఉంటాం అనమాట. చరాచర జగత్తు అంతా కూడా వ్యాపించి ఉన్నది ఇది మాత్రమే. విశ్వం అంతా కూడా నిండి ఉన్న చైతన్యమే పరబ్రహ్మము అని మనం చెప్పుకుంటాం అనమాట. దాన్నే మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అది ఎవరికి వాళ్ళు అనుభూతి చెందాల్సింది, ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సింది. అది ఒక హయ్యర్ లెవెల్. దాన్ని మనం వర్ణించలేము, అవకాశం లేదు అసలు ఇలా ఉంటది అని. భావన కూడా చేయలేము. ఇంకెలా మనం చెయ్యాలి అంటే ఆ స్థితికి మనం వెళ్ళాలన్నమాట. ఈ అన్ని స్థితులు దాటేసేసి ఆ పరబ్రహ్మ స్థితికి వెళ్ళాలి. అది మన పుట్టుక చావు లేని శాశ్వతమైనది అనమాట ఇది. ఆ కళ్ళకు కనిపించదు కానీ అంతటా వ్యాపించి ఉంటది. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు మూలమైన శక్తి అనమాట ఇది. సృష్టి స్థితి లయలు చేస్తూ ఉంటారు కదా, ముఖ్యమైన పాత్రలు విశ్వంలో, వాళ్ళకి మూలమైన శక్తే ఇది, ఈ పరబ్రహ్మము. ఇది స్వయంభూ అనమాట. ఎందుకంటే ఈ సృష్టిలో అన్ని దీని మీదే ఆధారపడేది, కానీ ఇది దేని మీద ఆధారపడదు కాబట్టి దీన్ని స్వయంభువు అని కూడా అంటారు. ఇంకా వేదాల ప్రకారం కొన్ని చోట్లయితే పరబ్రహ్మము అంటే సత్యం, జ్ఞానం, అంతులేని అనంతం అని కూడా చెప్పారనమాట. ఇంకా ఒక శ్లోకంలో అయితే దీని గురించి దీపో జ్యోతి పరబ్రహ్మ అని కూడా అన్నారు. దీని అర్థం ఏంటంటే, దీని ప్రకారం మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే, దీన్ని దీపపు కాంతిని ఇచ్చారనమాట. ఇది ఒక దీపపు కాంతిని ఒక పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు అని
చెప్పారు ఈ శ్లోకంలో అయితే అలా వివరించుకున్నారు అనమాట. ఏది మరి అది వర్ణించలేము, భావన చెందలేము కదా, మరి ఏదో రకంగా కొన్ని కొన్ని చోట్ల మనం అర్థం చేసుకోవడానికి ఒక్కో చోట ఒక్కో రకంగా ఇలా వర్ణించుకుంటూ ఉన్నాం అనమాట. అంటే ఇక్కడ దీపపు కాంతి అనమాట. దీపపు కాంతిని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు అని. అంటే చీకటిని, దీపం అంటే ఏంటి, చీకటిని కదా పాలదోలేదు పోగొట్టేది. అంటే చీకటి అంటే అజ్ఞానం, అజ్ఞానాన్ని పోగొట్టి వెలుగుని అంటే జ్ఞానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించే పరమాత్మ శక్తియే, పరమేశ్వర శక్తియే పరబ్రహ్మము అని కూడా అని చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. మనం వెళ్ళాల్సింది ఆ పరబ్రహ్మని మనం గుర్తించాలన్నమాట. అది హయ్యర్ లెవెల్. అక్కడికి ఆ స్థితికి మనం వెళ్ళాలి అని వెళ్ళాలి మాస్టర్స్. అది మన ఏమైతే అదై ఉండాలన్నమాట. పరబ్రహ్మం అంటే ఏంటో తెలుసుకోనే స్థితిలోకి మనం వెళ్ళాలి. ఇక్కడ మనం ఫస్ట్ బ్రహ్మస్థాయి అంటే పనికిమాలిన మాటలు, పనికిమాలని, లేకపోతే స్త్రీ సంగమము, లేకపోతే తమో గుణంలో ఎక్కువగా నిమగ్నం అవ్వకుండా ఆ బ్రహ్మస్థాయి నుంచి దాటి విష్ణు స్థాయిలోకి వెళ్ళాలి. విష్ణు స్థాయి అంటే దాన్ని దుర్వినియోగం చేయకూడదు. నేను నాకు బిజీ, నేను చాలా డబ్బు సంపాదించాలి, లేకపోతే ప్రపంచం కొల్లగొట్టాలని రజోగుణంలో అలా దుర్వినియోగం చేయకుండా విష్ణు స్థాయిని స్లోగా స్లోగా ఎదుగుతూ విష్ణు తత్వం యొక్క అసలు 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 విషయాన్ని తెలుసుకోవాలి. విష్ణు తత్వం యొక్క అసలు తత్వం ఏంటంటే అది ఆ సేవ చేయడం అనమాట. అంటే నన్ను నేను పోషించుకుంటూ నాకు వీలైనంత ఈ విశ్వానికి సేవ చేయాలి అనుకునే తత్వం, తన ద్వారా ఆ తత్వం నుంచి స్లోగా స్లోగా అలా ఎదుగుతూ ఉండాలన్నమాట. మనం ఆ విష్ణు తత్వం నుంచి శివతత్వంలోకి రావాలి. శివతత్వం అంటే నిశ్చలంగా ఉంటూ నిష్కామంగా, నిష్కామ కర్మలు చేసుకుంటూ సాక్షిభూతంగా ఉండటం. ద్వంద్వాలు ఉంటాయి కదా, శీతోష్ణ స్థితులు, లాభ నష్టాలు, మానవమానాలు, సుఖదుఖాలు, అవన్నీ వాటన్నిటికీ చెలించకుండా ఉండటం అనమాట. మనలో ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని, చెడుని లయం చేసేసుకొని మన ఆత్మ ఎదుగుదలకు సహాయం చేసే వాటిని, దివ్యత్వ లక్షణాలని మనలో డెవలప్ చేసుకుంటూ ఉండటం అనమాట. మన అజ్ఞానాన్ని పాలదోడటం అని చెప్పుకోవచ్చు. అది అలా స్థితప్రజ్ఞతగా ఉంటూ శివతత్వంలో ఉంటూ శివతత్వాన్ని కూడా దాటి పరబ్రహ్మను తెలుసుకోవాలి. ఇదే మన ఏం మాస్టర్స్. స్లోగా స్లోగా అలా మనం ఎదుగుతూ ఉండాలన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఆ పరబ్రహ్మే నాదుడై ఉన్నాడు. చెప్పుకున్నాం కదా స్టార్టింగే, ఆ పరబ్రహ్మ నుంచే ఈ త్రిమూర్తులు వచ్చారు. వివిధ స్వరూపాలే, పరబ్రహ్మ యొక్క వివిధ స్వరూపాలే వీళ్ళని చెప్పుకోం కదా, వీళ్ళకి నాదుడు ఆ పరబ్రహ్మే కదా. అలాగే నా లోపల, వాళ్ళకి మాత్రమే కాదు మాస్టర్స్, నా లోపల కూడా అదే నాదుడు ఉన్నాడు. నా లోపలే కాదు, అన్ని జీవరాశుల్లోనూ, అన్నింటిలోనూ, అన్ని ప్రాణుల్లోనూ అదే పరబ్రహ్మం ప్రకాశిస్తూ ఉంది. అదే అన్నమాట ప్రకాశిస్తూ ఉండేది. అది లేకపోతే ఆఖరికి కంటి దగ్గర చైతన్యం లేకపోతే కన్ను చూడలేదు, నోటి దగ్గర చైతన్యం లేకపోతే నోరు మాట్లాడలేదు, చెవులు వినలేదు, నాలుక రుచి చూడలేదు, ఏమి చేయలేదు. అంటే ప్రతి చోట అంతా, ప్రతి అణువులో అంతా కూడా మొత్తం వ్యాపించి ఉన్నది అది మాత్రమే ఆ పరబ్రహ్మమే, అది ఆ చైతన్యమే. అది లేకపోతే ఏమీ చేయలేం. కాబట్టి అన్నిట్లోనూ ప్రకాశిస్తున్నది అదే. ఆ త్రిమూర్తుల్లో మాత్రమే కాదు, మీ లోపల, నా లోపల, అన్ని జీవుల్లో, అన్ని ప్రాణంలో ప్రకాశిస్తున్న ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలన్నమాట. ఇదే మాస్టర్స్ మన ఏము. ఇంకొంచెం చెప్పుకుందాము సృష్టి స్థితి లయల గురించి. ఇక్కడ సమస్త సృష్టిని కూడా బ్రహ్మదేవుడు చేస్తే ఈ సృష్టిని కాపాడేది విష్ణుమూర్తి అని చెప్పాం కదా. ఇంకా బ్రహ్మ కొత్త కొత్త బొమ్మలు చేస్తుంటే ఈ పాత బొమ్మలన్నిటినీ కూడా లయం చేసి మట్టిలో కలిపేసి మళ్ళా కొత్త బొమ్మల్ని తయారు చేయటానికి అవసరమైనవి అందిస్తూ ఉండటమే శివుడి పని. జనన మరణ అంటే ఇక్కడ జనన మరణ చక్రం తిరుగుతూ ఉంటది, అంతే కదా. జన్మించటం, మళ్ళా మరణించటం, మళ్ళా అది లయమైపోవటం, మళ్ళా జన్మించటం, ఇలా తిరుగుతూ ఉంటది కదా. కానీ ఈ జననానికి ఈ మరణానికి మధ్య ఒక జగన్ నాటకం నడిపిస్తూ ఉంటాం కదా. ఇక్కడ జననము, ఇక్కడ మరణము, ఈ మధ్య మనం ఒక పెద్ద జగన్ నాటకాన్ని నడిపిస్తూ ఉంటాం అన్నమాట. ఈ నాటకానికి, ఈ జగన్ నాటకానికి సూత్రధారి విష్ణుమూర్తి. అసలు ముందు ఒక జగన్ నాటకం నడిపించాలి అంటే ఒక పాత్ర ఉండాలి కదా. ఆ పాత్రని సృష్టించేది బ్రహ్మ.
అప్పుడే ఆ పాత్ర స్టార్ట్ అయిన తర్వాత సృష్టించిన తర్వాత ఈ జగన్ నాటకం అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. తర్వాత నాటకం పూర్తయిపోయింది. ఒకళ్ళు వేయాల్సిన నాటకం పూర్తయిపోయింది. మళ్ళా రెండో నాటకం మొదలవ్వాలి. రెండో నాటకం మొదలవ్వాలంటే మొదటి పాత్ర వెళ్ళిపోవాలి కదా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకళ్ళు పుడతారు, నేనున్నా అనుకోండి, పుట్టాను, తర్వాత పెరిగాను, తర్వాత అంతా అయిపోయింది, నా బాధ్యతలు అయిపోయింది, వివాహం అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోవాలి. ఇక్కడ మళ్ళా తర్వాత నాకు పుట్టిన పిల్లలు ఎంటర్ అవుతారు అనమాట నాటకంలోకి. అంటే ఇక్కడ రావాలి, వెళ్ళాలి. ఈ జగన్ నాటకం నడుస్తూ సక్రమంగా నడుస్తూ ఉండాలంటే వీడు రావాలి, వెళ్ళాలి, మళ్ళా ఇంకొక టైం వచ్చినప్పుడు వాడు రావాలి, వాడు వెళ్తూ ఉండాలి కదా. అంటే రావడము వెళ్ళిపోవడము రెండు ముఖ్యమే. ఇక్కడ నాటకం కొనసాగటం కూడా ముఖ్యమే. మూడు ముఖ్యమే. ఇక్కడ ఏది ఇక్కడ ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇక్కడ రావటము, ఇక్కడ వెళ్ళటము, ఈ నాటకం, ఈ జగన్ నాటకం కొనసాగించడం మూడు కూడా ముఖ్యమే అన్నమాట. మూడు బలమైనవే, మూడు కావాలి. ఈ మూడు కూడా సృష్టి స్థితి లయలు అనేది ఈ మూడు కూడా గొప్పవే, బలవత్తరమైన శక్తులే అన్నమాట. బలవత్తరమైన విషయాలే. ఇక్కడ దేని ప్రత్యేకత దానిదే. ఇక్కడ ఎవ్వరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. త్రిమూర్తుల్లో ఇంకా సృష్టి స్థితి లయంలో ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. దేని ప్రత్యేకత దానిదే అన్నమాట. మనం అందరం కూడా ఫస్ట్ ఖాళీ చేతులతో వస్తాం కదా, ఏమీ ఉండదు. వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వస్తాము, మళ్ళా ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాం. ఈ రెండు ఖాళీల మధ్య అసలు ఎంత ఉంటుందో, ఎన్ని ఉంటాయో, ఎంత మందిని కలుస్తామో, ఎన్ని రకాలు చేస్తామో, ఎంత నాటకం ఆడతామో కదా. ఈ రెండు ఖాళీల మధ్య మొత్తం మనం చేసేది. ఎంత నాటకాలు ఆడుతూ ఉంటామో, ఎంత మందిని కలుస్తామో, ఎన్ని రకాలు చేస్తామో కదా. ఈ సమస్త నాటకం కూడా నడిపిస్తున్నది ఎవరంటే విష్ణుమూర్తి అన్నమాట. ఈ నాటకం రసవత్తరంగా సాగాలి అంటే వీడు రావాలి, వీడు వెళ్ళిపోవాలి, వీడి టైం వచ్చినప్పుడు మళ్ళీ వాడు రావాలి, వాడి టైం వచ్చినప్పుడు వాడు వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ఇక్కడ అడ్డంగా ఎవరు ఉండకూడదు మాస్టర్స్. అంటే నాటకం అలా వెయ్యి ఇప్పుడు నాదైపోయింది, నా పాత్ర అయిపోయింది, ఇక్కడ పిల్లల బాధ్యతలు అలా చేసేసిన తర్వాత ఇక్కడ అడ్డంగా నేను ఉండకూడదు. ఇంకా లైవ్ అవటానికి కొంచెం టైం పట్టినా కానీ ఇక్కడ అడ్డంగా వాళ్ళ పిల్లల బాధ్యతలు నెరవేర్చేటప్పుడు వాళ్ళకి అడ్డంగా నేను ఉండకూడదు. ఇక్కడ ఎవరి పాత్ర పోషించడం అయిపోయిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళ నాటకంలో ఎంటర్ అయిపోయి వాళ్ళకి అడ్డంగా ఉండకూడదు అనమాట. ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పకూడదు. ఆ నాటకం వాడు వేసే ఫ్రీ వీల్ జోన్ వాడికి ఉంది. ఎవరి నాటకం వాళ్ళు వేసే ఫ్రీ వీల్ జోన్ వాళ్ళకు ఉంది. అంతేగాని నీ నాటకం అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి మళ్ళా వాడి నాటకంలో ఎంటర్ అయ్యి అలా ఉండు, ఇలా ఉండు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని అలా చెప్పకూడదు. నీ టైం అయిపోయింది. అక్కడ నీ నాటకం రసవత్రంగా నువ్వు వేసేసావు. ఇక్కడ నీ టైం అయిపోయింది. ఇక అసలు వాళ్ళ నాటకంలో జోక్యం చేసుకోకూడదు అనమాట. నీ నాటకం అయిపోయిన తర్వాత వాడి పాత్రలో ఎంతవరకు జోక్యం చేసుకోవాలో కొంత ఒకటి కొంచెం ఏమన్నా చెప్పగలిగితే ఎంతవరకు జోక్యం చేసుకోవాలో చాలా తక్కువ, ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ, అంత మాత్రమే జోక్యం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి నీ నాటకం అయిపోయిన తర్వాత మళ్ళా ఇక్కడ నాటకం వేసే అంటే ఒక పాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పాత్ర వచ్చి నాటకం వేసుకుంటుంది. నీ పాత్ర ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు పుడతావు, పెరుగుతావు, నీ బాధ్యతలు అయిపోతాయి. మళ్ళీ ఆ కొడుకుని ఇచ్చేస్తుంది. నా కొడుకు నా మాటే వినాలి అనుకుంటే వెళ్ళిపోయి మళ్ళీ జోక్యం చేసుకోకూడదు. ఇంకొక భార్య వస్తుంది, అతనికి వివాహం చేసుకుంటాడు, తన పిల్లలు, తన నాటకం తను వేసుకుంటాడు. అంతేగాని ఎవ్వరు కూడా వెళ్ళి ఒక పాత్ర అయిపోయిన తర్వాత ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ, ఎంతవరకు జోక్యం చేసుకోవాలి అంతవరకే జోక్యం చేసుకోవాలి. అంతేకాని ఇలా వెయ్యి నాటకం, అలా వెయ్యి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదని అంత రసాభాస చేసేసి అంత గందరగోళం చేయకూడదు మాస్టర్స్. అప్పుడు నాటకం కూడా వాళ్ళ నాటకం పాపం రసవత్తరంగా సాగదు. ఎప్పుడైతే నీ పాత్ర అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి వాళ్ళ నాటకంలో ఎంటర్ అయ్యావు అనుకోండి, వాళ్ళు రసవత్తరంగా నాటకం ఎలా వేయగలరు? వాళ్ళ నాటకం రసవత్తరంగా సాగాలి అంటే నువ్వు నీ పాత్ర అయిపోయిన తర్వాత వాళ్ళ నాటకంలోకి ఎంటర్ అవ్వకూడదు. ఈ నాటకం నడిపించేవాడు నడిపించాలి అంటే ముందు వాడు రావాలి, వెళ్ళాలి. అంటే సమస్తం ముఖ్యమే. ఏది ముఖ్యమంటే ఇక్కడ మొత్తం మూడు ముఖ్యమే. సృష్టి స్థితి లయ మూడు ముఖ్యమే. త్రిమూర్తులు ముఖ్యమే. ఇక్కడ ఏది ఎక్కువ కాదు, తక్కువ కాదు మాస్టర్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఎలా ఉండాలో చూద్దాము. మనం ఎవరైనా మనం పుట్టిన తర్వాత ఎలా ఉండాలి అన్నది తెలుసుకుందాము. ఇక్కడ పరమాత్మకి ప్రకృతికి ఎవరిష్టమో తెలుసుకుందాం మాస్టర్స్. పరమాత్మకి ప్రకృతికి ఎవరిష్టం అంటే ఎవరిని కాపాడతారు అంటే వాళ్ళు పరమాత్మ ప్రకృతి దివ్యత్వం ఉన్న వాళ్ళని,
దివ్యత్వ లక్షణాలు ఉన్న వాళ్ళనే వాళ్ళు కాపాడతారంట. పరమాత్మ ప్రకృతి ఎప్పుడు కూడా దివ్యత్వ లక్షణాలు ఉన్న వాళ్ళనే కాపాడుతూ ఉంటారంట. ఎందుకు వాళ్ళని కాపాడతారంటే వాళ్ళు యూనివర్స్ కి అవసరం కాబట్టి. దివ్యత్వ లక్షణాలతో నిండిపోయిన వాళ్ళు యూనివర్స్ కి చాలా చాలా అవసరం కాబట్టి పరమాత్మ ప్రకృతి ఎప్పుడు వాళ్ళని కాపాడుతూనే ఉంటారంట. అందుకే మనం ఏం చేయాలంటే మన లోపల దివ్యత్వ లక్షణాలని డెవలప్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. మన పని అదే. ఎందుకంటే మన దృష్టి మొత్తం దాని మీదే కేంద్రీకరించాలి. మనలో ఉన్న దివ్యత్వ లక్షణం ఆల్రెడీ మన లోపలే ఉన్నాయి. అవి ఎక్కడి నుంచో ఎతకాల్సిన అవసరం. వాటిని డెవలప్ చేసుకుంటూ వాటిని వెలికి తీస్తూ వాటి మీదే మన దృష్టి కేంద్రీకరించామనుకోండి, మనల్ని పరమాత్మ ఆ ప్రకృతే చూసుకుంటారు. ఎందుకంటే మనం అవసరం కదా. ఎవరైతే దివ్యత్వంతో ఉంటారో, ఎవరైతే దివ్యత్వ లక్షణాలతో ఉంటారో వాళ్ళ అవసరం కదా యూనివర్స్ కి. వాళ్ళని ఆ పరమాత్మ ప్రకృతి ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. కాబట్టి మన దేని మీద దృష్టి కేంద్రీకరించాలి అంటే మన లోపల ఉన్న వాటిని వెలికి తీయటంలో, వాటిని డెవలప్ చేసుకోవటంలో. ముసుగులు వేసి ఉంటాయి లోపల ఆల్రెడీ. ఆయన పరబ్రహ్మ అంతా వ్యాపించే ఉంటాడు కదా, కానీ వాటిని మనం ముసుగులేసేస్తాం మనసుతో. వాటిని బయటికి తీసుకోవటం మీదే మన దృష్టిని కేంద్రీకరించాలి మాస్టర్స్. ఆ లక్షణాలు ఆటోమేటిక్ గా మనం బయటికి తీస్తూ ఉంటాం, దాటిని డెవలప్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా మన సంగతి ఆయనే చూసుకుంటాడు. ఓ బాధపడాల్సిన అవసరం లేదు మన గురించి. అయ్యో ఎలాగూ రేపు వాళ్ళు ఎలా జరుగుద్ది, రేపు ఎలా జరుగుద్ది, ఎలా ఎలా అని దాని మీద అవసరంలా మన దృష్టి ఉండాల్సింది దివ్యత్వ లక్షణాల మీద మాస్టర్స్. బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ అసలు చెప్పాలంటే ప్రకృతికి ఈ బలహీనులు కానీ, నిరాశావాదులు కానీ, ఏడుస్తూ ఉండేవాళ్ళు కానీ, ఈశ్రోమంటూ ఉండేవాళ్ళు కానీ అసలు ఈ ప్రకృతికి ఏ మాత్రం అవసరం లేదు. ఎప్పుడు ఏడుస్తూ నా బతికింతే, నేనింతే, అదో ఇదో జరుగుద్ది అంటూ ఏడుస్తూ ఈశ్రోమంటూ ఉంటారు చూడండి. బలహీనంగా నిరాశావాదులుగా అలా ఉంటారు చూడండి. వాళ్ళు అసలు ఏ మాత్రం అవసరం లేదంట ఈ ప్రకృతికి. అసలు ఒకసారి ఆలోచించండి మాస్టర్స్. మనం పుట్టక ముందే మనం అత్యంత బలశాలులం. ఎలా అంటే 7 కోట్ల మంది శత్రువులతో పోరాడి ఒక యుద్ధంలో నెగ్గిన వాళ్ళం మనం. అంటే ఒక తండ్రి వీర్యం నుంచి 7 కోట్ల శుక్రకణాలు విడుదలవుతాయి అన్నమాట. వాటిలో నుంచి పోరాడి 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 ఒక శక్తివంతమైన, బలమైన, ఆరోగ్యకరమైన ఒక్క శుక్రకణం మాత్రమే స్త్రీ అండాన్ని చేరుకున్నది పిండంగా రూపాంతరం చెందుతుంది. అంటే మనం రావటమే. ప్రకృతికి కావాల్సింది ఎవరు? బలవంతులే. ప్రకృతి ఆహ్వానించేది కూడా. ఇక్కడికి వచ్చి మనం మర్చిపోతున్నాం. అయ్యో నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేను, నేను ఇంతే అనుకుంటే ఏడుస్తూ అట్లా పోతున్నాం. అసలు అలాంటి వాళ్ళని అసలు ప్రకృతి అసలు రానవదు. అసలు ప్రకృతి ఆహ్వానించేదే బలవంతుల్ని. ప్రకృతికి కావాల్సింది కూడా బలవంతులు, దివ్యత్వ లక్షణాలను డెవలప్ చేసుకునే వాళ్ళే ప్రకృతికి కావాల్సింది. ఇలా ఈశ్వరం అంటూ ఉండే వాళ్ళు అసలు అవసరం కూడా లేదు. అందుకనే పుట్టుకతోనే యుద్ధంలో గెలిచిన వాళ్ళని 7 కోట్ల మంది యుద్ధంలో గెలిచిన ఒక్కటి మాత్రమే, ఒక శుక్రకణం మాత్రమే బలమైన, ఆరోగ్యకరమైన, శక్తివంతమైన ఒక్కటే అండంలో చేరి అది పిండంగా రూపాంతరం చెందుద్ది అనమాట. అంటే ప్రకృతి ఇక్కడ బలమైన జీవుల్ని మాత్రమే ఆహ్వానిస్తుంది. మనం ఇక్కడ బలహీనులం కాదు మాస్టర్స్. దేన్నైనా సాధించగల బలవంతులం. మనలో ఆ పరబ్రహ్మంలో ఏ శక్తి సామర్థ్యం ఉందో మనలో కూడా వాటిని నింపాడు. ఆ త్రిమూర్తుల్లో ఏ శక్తి సామర్థ్యం అయితే ఉందో మనలో కూడా అవి ఉన్నాయి. ఆ లక్షణాలు ఉన్నాయి. ఆ దివ్యత్వం ఉంది, ఆ లక్షణాలు ఉన్నాయి, ఆ శక్తి ఉంది, ఆ సామర్థ్యం ఉంది మాస్టర్స్. వాటిని మనం వెలుగు తీస్తూ ఉండాలి. యూనివర్స్ కి, పరమాత్మకు కూడా కావాల్సింది అవే అన్న విషయాన్ని మన మైండ్ లో ఎప్పుడు గుర్తుంచుకోవాలన్నమాట. ఈ సంసారము, ఈ జగన్నాటకంలో పడిపోయి అన్నిటినీ మర్చిపోయి నేనే నా వల్ల ఏవి కాదు అన్నట్లు ఈశ్వరమంటూ ఎప్పుడు కూడా ఉండకూడదు అనమాట. అలా చక్కగా మనలో ఉన్న దివ్యత్వాన్ని, లక్షణాలని డెవలప్ చేసుకుంటూ ఉంటే మనకి ఈ జనన మరణ చక్రం నుంచి మనం బయటపడవచ్చు, మోక్షాన్ని సంపాదించవచ్చు. ఈ ఈ గుడి యొక్క పవిత్ర స్థలం ఏంటంటే శివుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇక్కడ ఉండే పవిత్ర స్థలం అని. ఈ దేవుణ్ణి దర్శించే మోక్షం వస్తుందని చెప్పాం కదా అని భక్తుల నమ్మకం అని చెప్పాం కదా. అంటే మోక్షం సాధించాలి అంటే మనలో దివ్యత్వ లక్షణాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటే మనకి ఆటోమేటిక్ గా ఆ త్రిమూర్తులకి, పరబ్రహ్మకి ఏ శక్తులు అయితే ఉన్నాయో ఆ శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి కాబట్టి మనం కూడా మోక్షానికి అర్హులం అవుతాం అనమాట. ఇది మాస్టర్స్ ఒకసారి మొత్తం చెప్తున్నాము. ఈ తిరు పరమేశ్వర విన్నగరం అనేది కాంచీపురంలో ఉంది. తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. తిరు పరమేశ్వర విన్నగరం అంటే విష్ణువుని పరమేశ్వరుడు దర్శించిన పవిత్ర స్థలం అని అర్థం అనమాట. ఇక్కడ దేవుడు వైకుంఠ పెరుమాళ్
అమ్మవారు వైకుంఠవల్లి తాయారు. వైకుంఠ పెరుమాళ్ ఆలయం అని కూడా అంటారు దీన్ని. వైకుంఠ పెరుమాళ్ ఆలయం అంటే వైకుంఠం నుండి వచ్చిన దేవుడు అనే మీనింగ్ వస్తుంది. ఇంకా ఇక్కడ బ్రహ్మ శివుడు ఇద్దరు కూడా విష్ణుమూర్తిని దర్శించుకున్న స్థలం అంట. శివుడికి ఒకసారి కోరిక కలుగుద్దంట, విష్ణుమూర్తిని దర్శించుకొని ఆయన సేవ చేయాలని. ఆయన కోరికను మన్నిస్తారు. అక్కడికి బ్రహ్మ కూడా వస్తాడు. ఇద్దరు కూడా తపస్సు చేస్తా అంట. బ్రహ్మ శివుడు కూడా అక్కడ విష్ణుమూర్తిని దర్శించుకుంటారు కాబట్టి ఆ పేరు వచ్చిన దానికి. అందుకనే అక్కడ గనక ఆ గుడికి గనక వెళ్తే ఆ స్వామిని దర్శించుకుంటే మోక్షం వస్తుంది అని భక్తుల నమ్మకం. ఈ గుడి అనేది 3 అంతస్తులో ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనేమో నేల స్థాయిలో పశ్చిమ దిశగా కూర్చొని ఉంటాడు. ఈ స్వామినే వైకుంఠ పెరుమాళ్ అంటారు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో శయనించిన రంగనాథ్ ఉంటాడు. ఈ స్వామిని ఓన్లీ ఏకాదశి రోజుల్లో మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత సెకండ్ ఫ్లోర్ లో నిలబడి ఉంటాడు. ఆ స్వామిని ప్రజలకు అందుబాటులో ఉంచడం అనమాట. దీని పైకప్పు ఎలా ఉంటది, 3 అంతస్తులో ఉండి పైకప్పు పిరమిడ్ ఆకారంలో, విమానం రూపంలో పిరమిడ్ ఆకారంలో ఉండి అదొక విమానం లాగా విమానం వహిస్తూ ఉన్నట్లు అలా ఉంటదంట దీని పైకప్పు. ఇంకా ఇక్కడ త్రిమూర్తుల గురించే కదా మెయిన్ ఈ దేవాలయం అంతా. త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్న పవిత్ర స్థలం అంటారు కాబట్టి మనం ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి చెప్పుకున్నాం అనమాట. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవాళ్ళు పరబ్రహ్మం యొక్క వివిధ స్వరూపాలు. పరబ్రహ్మము అన్న, పరమాత్మ అన్న, పరమ సత్యం అన్న, అత్యున్నత చైతన్యం అన్న అన్ని అదే అనమాట. కాకపోతే వీరి పాత్రలు వేరు. ఒకళ్ళేమో సృష్టిని రచిస్తారు, మరొకళ్ళు సృష్టిని పరిరక్షిస్తారు అనమాట. సృష్టిని నడిపిస్తూ ఉంటారు. శివుడేమో సృష్టిని లయం చేసి మళ్ళా కొత్త సృష్టికి మార్గాన్ని సుగమం చేస్తూ ఉంటాడనమాట. మన శరీరంతో పోల్చుకుంటే బొడ్డు కింద కట్టిభాగం అని ఉంటది కదా, ఆ కట్టిభాగం బ్రహ్మస్థానం అని చెప్పొచ్చు. తర్వాత ఈ మధ్యలో ఉన్న పార్ట్ విష్ణు స్థానం అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న స్థానము శివస్థానం అని చెప్పొచ్చు. ఆ పైన ఉన్నది పరబ్రహ్మము అని చెప్పుకోవచ్చు అనమాట. మన శరీరంతో కనుక పోల్చుకుంటే మనం బ్రహ్మస్థానం దాటి, అంటే పనికి మాలిన విషయాలు, పనికి మాలిన మాట్లాడన్నిటిని దాటి విష్ణు స్థాయికి ఎదగాలి. విష్ణు స్థాయి అంటే రజోగుణంలోకి వెళ్ళిపోయి నేను అంత సంపాదివ్వాలి, ఇంత సంపాదివ్వాలి, నేను బిజీ అలా ఉండటం కాదు. విష్ణు స్థాయి అంటే ఏంటంటే మనలో మంచిని పెంపొందించుకోవటం, నన్ను నేను పోషించుకుంటూ నాకు వీలైనంత సేవ చేయటం అనమాట. అలా విష్ణు స్థాయిలోకి వెళ్ళాలి, రావాలన్నమాట బ్రహ్మస్థాయిని దాటి. ఆ తర్వాత విష్ణు స్థాయిని కూడా దాటి శివతత్వంలోకి రావాలి. శివతత్వం అంటే ఏంటంటే నిశ్చలంగా ఉంటూ నిష్కామ కర్మలు చేస్తూ సాక్షిభూతంగా అలా ఉండటం అన్నమాట. ద్వంద్వాలకి చెలించకుండా ఉండటం. బాహ్య ప్రపంచంలో జరిగే ద్వంద్వాలకి చెలించకుండా మన లోపల ఉన్న నిశ్శబ్దాన్ని ప్రశాంతతని గుర్తించటం అనమాట. అలా స్లోగా శివతత్వంలోకి రావాలి. ఆ తర్వాత శివతత్వాన్ని దాటి పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలి. ఇక అసలు ఈ పరబ్రహ్మం అంటే మనం అది వర్ణించలేనిది. ఏదో కొంత వర్ణించుకుంటున్నాం ఇలా ఇలా అని తెలుసుకోవాలి కాబట్టి. అంటే నిజం చెప్పాలంటే అసలు వర్ణనకి అందదు, ఇది అని చెప్పడానికి వర్ణనకి అందనది, ఆది అంతం లేనిది, పురాతనమైనది, అందరిలో అన్నిట్లో ఇక్కడ ప్రతి అణువులోను కూడా ఇంట బయట మొత్తం కూడా ప్రతి ప్రాణిలో వాళ్ళకి త్రిమూర్తులకి ఈయనే పరబ్రహ్మే నాదుడే ఉన్నాడు. అంతేకాదు నా లోపల నీ లోపల అన్ని ప్రాణులు, అన్ని జీవరాశులు లోపల బయట అంతా కూడా ఉన్నది పరబ్రహ్మమే, ప్రకాశిస్తూ ఉన్నది పరబ్రహ్మే. కాబట్టి ఆ పరబ్రహ్మని తెలుసుకోవాలన్నమాట ఒక్కొక్క స్థాయి దాటి. ఆ తర్వాత ఇంకా ఇక్కడ 3 ఎక్కువే అనమాట. సృష్టి స్థితి లయలు 3 ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. ఇక్కడ మనం ఖాళీ చేతులతో వస్తాం, ఖాళీ చేతులతో వెళ్తాము. ఈ జగన్నాటకం మధ్యలో మనం ఎన్నో చేస్తాం, ఎంతో చేస్తాం, ఎంతమందినో కలుస్తాం, ఎన్ని నాటకాలు ఆడుతూ ఉంటాం కదా. అలా ఈ జగన్నాటకాన్ని నడవాలి అంటే వీడు రావాలి, వీడు టైం అయినప్పుడు వీడు వెళ్ళిపోవాలి, మళ్ళీ వాడు రావాలి, ఇంకొకడు వెళ్ళిపోతూ ఉండాలి. కాబట్టి వీటిలో సృష్టి స్థితి లైన్లో ఏది ఎక్కువ కాదు, తక్కువ కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో కూడా ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఈ విశ్వానికి 3 ముఖ్యమైనవే. 3 పాత్రల్లో 3 అన్ని కూడా ముఖ్యమైనవే. ఇంకా ఎవరు ఈ సృష్టి నడుస్తూ ఉంది కదా, ఈ పరమాత్మ ప్రకృతి ఎవరిని ఇష్టపడతారు, ఎవరిని కాపాడతారు అంటే దివ్యత్వం ఉన్న వాళ్ళని, దివ్యత్వ లక్షణాలు ఉన్న వాళ్ళని వీళ్ళు కాపాడేది. కాబట్టి మన వాళ్ళే చూసుకుంటారు. పరమాత్మ ప్రకృతే చూసుకుంటది. మనం గనక దివ్యత్వం మీద, దివ్యత్వ లక్షణాలు అవి కూడా ఎక్కడో లేవు, మన లోపలే ఉన్నాయి. వాటి మీద మన దృష్టిని కేంద్రీకరించి మనం ఆ దివ్యత్వ లక్షణాన్ని డెవలప్ చేసుకుంటే ఆ ప్రకృతి పరమాత్మ మనల్ని చూసుకుంటది. ఎందుకంటే అలాంటి వాళ్ళే యూనివర్స్ కి అవసరం కాబట్టి.
అక్కడ ఎవ్వరు కూడా బలహీనంగా నిరాశావాదులుగా ఏడుస్తూ ఈశ్వరమంటూ ఉండేవాళ్ళు. అసలు ప్రకృతికి ఏమాత్రం అవసరం లేదు. అసలు ప్రకృతి మొట్టమొదట సెలెక్ట్ చేసుకునేటప్పుడే 7,00,00,000 మంది శత్రువులతో పోరాడి ఎవరైతే అతి శక్తివంతంగా, బలవంతంగా, ఆరోగ్యకరంగా ఉంటారో ఆ శక్తివంతమైన శుక్రకణమే తల్లి అండంలోకి చేరి అది పిండంలాగా రూపాంతరం చెందేటట్లు చేసి అక్కడి నుంచి మనం ఈ ప్రకృతిలోకి వస్తాం. ఎన్నుకునేది బలశాలుల్ని, దివ్యత్వ లక్షణాలు, దివ్యత్వం ఉన్న వాళ్ళని. ఆ పరబ్రహ్మకి ఏదైతే శక్తి, సామర్థ్యం, దివ్యత్వం, దివ్యత్వ లక్షణాలు ఉన్నాయో, ఆ త్రిమూర్తులకి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనలో ఉన్నాయి. మనం ఈ నాటకంలో పడి, మాయలో పడి కొట్టుకుపోకుండా, జనన మరణ చక్రాల్లో పడి ఇరుక్కుపోకుండా మనలో వీటిని పెంపొందించుకుంటూ, దివ్యత్వ లక్షణాలని పెంపొందించుకుంటూ మనం మోక్షం సాధించాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మణిమాల మేడం, రికార్డ్ ఆఫ్ చేస్తారా? స్టాప్ చేస్తారా? ఓకే మాస్టర్స్, ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడతారా? మణిమాల మేడం, ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి మాస్టర్స్. మణిమాల మేడం మీరు పనిలో ఉన్నట్టున్నారు. ఎవరు మాట్లాడరా? నేను మ్యూట్ చేయాలా మిమ్మల్ని? హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తా. ఎవరన్నా మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను.